యాక్చువల్గా చెప్పాలి అంటే ఒక 16 యానిమల్స్తోని ఒక కమర్షియల్ డైరీ సెటప్ చేసినా అనుకో, నీకు పర్ డే 200 నుంచి 230 లీటర్స్ దాకా నీకు పాలు వస్తాయి. ఆన్ అన్ ఎవరేజ్ మనం మొత్తం ఊర్లో చూసుకుంటే తెలంగాణ, ఆంధ్ర ఎక్కడైనా చూస్తే ఊర్లో అయితే వాళ్ళు కేంద్రంకు వేస్తున్నారు. ఒక 60 రూపీస్ ఎవరేజ్ అనుకుంటే కూడా ఒక 14 లీటర్స్ పాలిచ్చే గీదలు ఉన్నది అనుకో, 60 ఇంటూ 14 లీటర్స్ అండి ఆన్ అన్ ఎవరేజ్ బ్రీడ్ తీసుకుంటే 14 లీటర్స్ ఎవరేజ్ అంటే కూడా 60 రూపీస్ అంటే 14 లీటర్స్కి ఎంత అయితే ఈ 600 10 లీటర్కు అయింది. ఇది 4కి 6 24 ఓకే 840 రూపీస్ పాల నుంచి వస్తాయి. సో బ్రీడ్ తీసుకుపోయినప్పుడు మన రైతులకు అంత అనుభవం లేదు. దానా 100% తినిపోయాలి ఉంటాయి. దానాలో ఏమున్నది మన దగ్గర దొరికేది, ఈజీగా దొరికేది పత్తి చెక్క, కంది చున్ని, గోధుమల పొట్టు. ఓకే, సో మార్నింగ్ అయితే మనం